హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప ఫోర్త్ డే కలెక్షన్స్ నిన్న సండేతో పోలిస్తే ఈరోజు వర్కింగ్ డే మండే ఎంత కలెక్షన్స్ డ్రాప్ అనేది కానొస్తుంది. మండే రోజు ఎంత కలెక్షన్స్ నమోదు కావచ్చు, 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ప్రభాస్ లీల ఎంతవరకు పనిచేసింది, కన్నప్ప మూవీ మీద ఉన్న భక్తి భావం ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ నెట్టుకొచ్చే అవకాశం ఉంది, మంచు ఫ్యామిలీకి నికార్స్ అయిన ఇట్టు పడేది ఎప్పుడు, మండే రోజు కలెక్షన్ ఎంత పర్సెంట్ డ్రాప్ అయింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప 150 కోట్ల అని, 200 కోట్ల బడ్జెట్ అని, అవుట్పుట్ మాత్రం ఆ రేంజ్లో అయితే సినిమాలు అయితే లేదు. 100 కోట్ల బడ్జెట్ అయింటుంది. ఇక మూవీకి పెట్టిన బడ్జెట్కు థియేట్రికల్ రైట్స్ టార్గెట్ పెట్టుకున్న దానికి ఎంత పర్సెంట్ రీచ్ అయిందంటే ఇప్పటి వరకు 3 రోజులకు గాను నైజాం షేర్ తీసుకుంటే 5,40,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో అయితే సీడెడ్లో మరీ దారుణం, 2,02,00,000 మాత్రమే షేర్ రాబట్టింది. సీడెడ్లో 3 రోజులకు గాను ఉత్తరాంధ్ర మొత్తం మీద 1,74,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం ₹1,00,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 75 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 3 రోజులకు గాను కన్నప్ప మూవీ 80 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 70 లక్షల షేర్ రాబట్టింది. సండే రోజు కొద్దిగా కలెక్షన్స్ అనేది ఇంప్రూవ్ జస్ట్ వేలల్లో మాత్రమే ఉన్నది. సాటర్డేతో పోలిస్తే ఫుల్ జంప్ అనేది ఎక్కడ కానరాలేదు. ఇక నెల్లూరు మొత్తం మీద 71 లక్ష షేర్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు 3 రోజులకు గాను కన్నప్ప మూవీ షేర్ తీసుకుంటే 13,12,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. 22,70,00,000 గ్రాస్ రాబట్టింది కన్నప్ప మూవీకి పెట్టిన బడ్జెట్ అయితే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. సండే కలెక్షన్ చూసి జంప్ అవుతాం అనుకుంటే ఈరోజు మార్నింగ్ మాత్రం ఆల్మోస్ట్ 70% సండే కలెక్షన్స్తో పోలిస్తే వర్కింగ్ డే మండే ఆ రేంజ్లో డ్రాప్ అయితే కానొచ్చింది. కన్నప్ప మూవీ హిందీ మార్కెట్లో పెద్ద బాక్స్ ఆఫీస్ ప్రభావం అనేది ఎక్కడ కానరాలేదు. సాటర్డేతో పోలిస్తే సండే రోజు కొంతవరకు కలెక్షన్స్ అయితే పెరిగినాయి. కానీ మండే రోజు వచ్చేటాలకు ఆల్మోస్ట్ 75% హిందీ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ 80% కూడా డ్రాప్ అనేది ఈరోజు వర్కింగ్ డేలో అయితే స్పష్టంగా కానొచ్చింది. ఇటు హిందీలో కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ అదర్ స్టేట్లలో మొత్తం కలిపి 3,70,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అదర్ స్టేట్లో మొత్తం కలిపి హిందీతో కలిపి 3,70,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్లో సినిమాకు కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓవర్సీస్లో పెద్ద ఏ రేంజ్ ప్రచారం జరిగిందో, ఏ రేంజ్లో రిలీజ్ చేసారో కానీ $2,05,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్లో $500,000 కూడా కష్టమే అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంకా టోటల్ కన్నప్ప మూవీ 3 రోజులకు గాను 19 కోట్ల షేర్ రాబట్టింది. 36,50,00,000 గ్రాస్ రాబట్టింది. 3 రోజులకు కన్నప్ప మూవీ పెట్టిన బడ్జెట్ వాళ్ళు 80 కోట్ల థియేట్రికల్ రైట్స్ దాకా టార్గెట్ పెట్టుకుంటే 3 రోజులకు జస్ట్ 19 కోట్ల వరకే షేర్ అంటే చాలా దూరం పరిగెత్తాలే మూవీ అయితే. ఇంకా ప్రభాస్ లీల ఎంతవరకు పనిచేసిందంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉండి 3 రోజులకు కలెక్షన్స్ 19 కోట్ల షేర్ అంటే వరల్డ్ వైడ్గా అనేది చాలా దారుణం అనే చెప్పాలి. 20 నిమిషాల క్యారెక్టర్ ఉంది. ప్రభాస్ సినిమాలో మేజర్ కీ రోలు, బ్రహ్మాండమైన ప్రభాస్ రోలు బ్రహ్మాండంగా ఉందన్న టాక్ వచ్చింది. అయినా కానీ ప్రభాస్ అభిమానులు థియేటర్కి వచ్చి మూవీని చూడట్లేదు. స్పష్టంగా ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇక మంచు విష్ణు చాలా బ్లెండర్ మిస్టేక్ అనేది చాలా వరకు అయితే కానొస్తుంది మూవీ మీద అయితే. ఇంత బడ్జెట్ పెట్టిండు, సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్లో మూవీ ఏ విధంగా ఉండాలి, సెకండ్ హాఫ్కు మ్యాచ్ అయ్యే రేంజ్లో ఫస్ట్ హాఫ్ మాత్రం చెక్ చేసుకున్నాడో లేదో కానీ బ్రహ్మాండమైన మిస్టేక్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో అయితే డైలాగ్ డెలివరీ కానీ, డబ్బింగ్ కానీ, తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ఇంకా అక్కడక్కడ మనకు లొకేషన్స్ కానీ, ఆ గుడాలు వేసే కొన్ని గుడాలు కానీ, అక్కడ ఏదో ఒక కాళీమాత సెట్ వేసి ఆ సెట్ కానీ ప్రతి ఒక్కటి ఫస్ట్ హాఫ్లో మాత్రం టోల్ స్టప్ అనుకున్నంత రేంజ్లో ఎక్కడ మెప్పించలేదు. డిసప్పాయింట్ అనేది స్పష్టంగా కానొచ్చింది. సెకండ్ హాఫ్ వరకు క్లైమాక్స్ బాగుంటే సినిమా ఆడుతుంది అనుకుంటే మిక్స్డ్ టాక్ ప్రభావం అనేది బ్రహ్మాండంగా కలెక్షన్ కొట్టేస్తుంది.
దెబ్బ కొడుతుంది. అదే మనకు కన్నప్ప రూపంలో కానొస్తుంది. ఫస్ట్ హాఫ్లో చెప్పుకోదగ్గ సీన్ ఒకటి ఉంది. తండ్రి చనిపోయినప్పుడు కన్నప్ప రిటర్న్ వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరు తండ్రి కొడుకు ఎమోషన్ అనేది ఆ ఒక్క సీన్ హైలైట్ తప్ప సెకండ్ హాఫ్ ప్రభాస్ ఉన్నాడు కదా, సెకండ్ హాఫ్ చూసుకుందాంలే అంటే ప్రభాస్ అభిమానులు కూడా దెబ్బేశారు. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ను పట్టించుకునే పరిస్థితే లేదని క్లియర్గా కలెక్షన్స్ అయితే మనకు అర్థమైంది. ఈ రేంజ్ కలెక్షన్స్ కూడా ప్రభాస్ ఉన్నందుకే వచ్చినాయంటే అంటే ప్రభాస్ రేంజ్ 19 కోట్లేనా 3 రోజులకు? అంటే చాలా తక్కువ, ఇది పెట్టిన బడ్జెట్కి అయితే చాలా తక్కువ. ఇక ఈరోజు మండే రోజు అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే నిన్న సండేతో పోలిస్తే నిన్న ఆల్మోస్ట్ సండే రోజు అయితే 9,75,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 2.5 కోట్ల నుంచి 3 కోట్ల లోపే గ్రాస్ వచ్చే అవకాశం అనేది స్పష్టంగా కానొస్తుంది. మనకు ఆఫ్లైన్ బుకింగ్ కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ ఎక్కడనేది ఇంప్రూవ్ అనేది కానొస్తలేదు. ఆల్మోస్ట్ నిన్నటితో 80%, 70 to 80% దాకా డ్రాప్ అనేది కానొచ్చింది. నిన్న ఏఎంబీలో బట్టి విక్రమార్క లేకపోతే ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పొలిటికల్ లీడర్ను తీసుకొచ్చి సినిమా చూపెడితే వాళ్ళు ట్విట్టర్లో పెడితే ఎంతమంది చూస్తారండి? ఇది సినిమా ఏమన్నా పొలిటికల్ ఈవెంట్ ఇది? అసలు ఇదే నేను రాంగ్ స్టెప్ వేశారని చెప్పాను కదా. మంచు ఫ్యామిలీ ప్రమోషన్లో 100% రాంగ్ స్టెప్ వేశారనేది ఇది నిజం. పొలిటికల్ లీడర్ని తీసుకొచ్చి సినిమా చూపెడితే ఎవడు చూస్తాడు? అదే టైంలో ఏదైనా ప్రభాస్ లాంటి హీరో తోటి ఒక ప్రమోషన్ వీడియో చేయలేదు. ఎంత మేనేజ్ పడ్డదో కలెక్షన్లో అర్థమవుతుంది మీకు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత క్లోజు, బతిలాడుకోనో గేమ్లాడుకోనో సినిమా గురించి ఒక ట్వీటో లేకపోతే స్పెషల్ షో వేసి ఎన్టీఆర్కో లేకపోతే మహేష్ బాబుకో ఎవరు స్టార్ హీరో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతోటి స్పెషల్ షో వేసి వాళ్ళకి చూపెట్టి వాళ్ళ ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఏదో ట్వీట్ చేసుకుంటే అది ఎంత మందికి రీచ్ అవుతుంది? లక్షల్లో మందికి రీచ్ అవుతుంది. దాని ఇన్ఫాక్ట్ అనేది 100% కలెక్షన్ మీద పడుతుంది. ఇది సినిమా పబ్లిసిటీ అంటే. రాజకీయ నాయకులు వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే అది పబ్లిసిటీ కాదు. అదే నిన్న బ్లండర్ మిస్టేక్ అనిపించింది. వాళ్ళు మంచు విష్ణు 2 సంవత్సరాలు కష్టపడి తీసిన మూవీ ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో రాజమౌళి చూసి నేర్చుకోవాలి. సినిమా రిలీజ్ కంటే ముందు ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా సీన్స్ ఉంటే కటింగ్ చేసేయాలి అక్కడే. కన్నప్పలో ఫస్ట్ హాఫ్లో నీకు 20 నిమిషాల వరకు కటింగ్ సీన్సే ఉన్నాయి. ఈ కలెక్షన్ చూసి అంతా శివలీల శివుడు దేవాలనే బ్లాక్ బాస్టర్ కావాలంటే మొత్తం శివుడే చూసుకుంటే మనం ఎందుకు? మనం చేసే పని కూడా పర్ఫెక్ట్ చేయాలి కదా. అందుకే ఈ కలెక్షన్స్ అనేది నాకైతే మంచు ఫ్యామిలీలో తీసుకుంటే, ఫ్యామిలీ పరంగా తీసుకుంటే, మంచు హీరోల పరంగా తీసుకుంటే ఆల్ టైమ్ రికార్డు, ఇండస్ట్రీ రికార్డే. కానీ ప్రభాస్ లాంటి హీరో మనకు డేట్స్ ఇచ్చాడు, మన మూవీలో ఉన్నాడంటే ఈ కలెక్షన్స్ ఏ మాత్రం సెటబుల్ కానీ కలెక్షన్స్ డిజాస్టర్ కలెక్షన్సే నాకు తెలిసి అయితే. 19 కోట్ల షేర్ అంటే నేను మినిమం ఎక్స్పెక్ట్ చేసా. ప్రభాస్ ఉన్నాడు, ఫస్ట్ డేనే 30 కోట్ల పైన కొడుతుంది, 100 కోట్ల సినిమా అవుతుంది కన్నప్ప మూవీ అన్న. ఈ రోజు కలెక్షన్ చూసిన తర్వాత ఆశలని ఏం లేవు. ఆ రేంజ్ అనేది మళ్ళీ మంచు ఫ్యామిలీ రేంజ్కే పడిపోయింది. ఏదంటే కొద్దిగా గత సినిమాలతో పోలిస్తే బెటర్ కలెక్షన్స్. వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం మూవీ బిగినింగ్లో ఎవరు చూడలే. థియేటర్లో పబ్లిక్ రాకున్నా కానీ థియేటర్ ఆపి దిల్ రాజు బెస్ట్ ప్రమోషన్ చేసి సినిమాను పబ్లిక్లోకి తీసుకెళ్లిన తర్వాతనే, మంచి ప్రమోషన్ చేసిన తర్వాతనే బలగం మూవీ ఆడింది. లేకపోతే ప్రమోషన్ లేకపోతే బలగం మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది కూడా ఎవరికి తెలియబోతుండే. కన్నప్ప మూవీలో కూడా ఫస్ట్ హాఫ్ ట్రిమ్ చేసి సెకండ్ హాఫ్ గురించి, శివుడు దైవం గురించి, ఆ కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి గురించి, చరిత్ర గురించి గొప్ప విషయాలు ప్రమోషన్ చేసుకుంటే స్టార్ హీరోతోటైనా సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మంచు విష్ణు అయితే ఒకటి క్లియర్గా చెప్పాడు. ఈ కన్నప్ప మూవీకి బడ్జెట్ ఎంత అయింది, ఎంత కలెక్షన్ వచ్చింది అనేది నేను ఎక్కడ చెప్పాను. ఆ మహాశివుడు మీద ఉన్న భక్తితోటే ఈ సినిమా తీసిన నాకు కలెక్షన్ వచ్చినా రాకున్నా పర్వాలేదు, ఎంత వచ్చినా నాకు ఓకే. అందుకే ఈ కలెక్షన్స్ అనేది నేను నెంబర్స్ ప్రకటించట్లేదు. ఎంత వచ్చినా లాభమే నాకు, ఎంత వచ్చినా నష్టమే అనే విధంగా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు సినిమా భక్తితో తీసిన సినిమా ఎంత వచ్చినా కానీ బెటర్ కలెక్షన్సే అని చెప్పుకోవచ్చు. అంతా ఆ శివలీల, ఆ పరమేశ్వరుడు దయ. థ్యాంక్ యూ.